నేషనల్ మెడికల్ కమిషన్ లంచాల భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. విశాఖలోనూ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పేరు వెలుగులోకి వచ్చింది. విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి 50 లక్షలు వసూలు చేసి ఆ మొత్తాన్ని హవాలా మార్గంలో ఢిల్లీకి పంపించినట్టుగా సమాచారం. మెడికల్ కాలేజ్ క్లియరెన్స్ల కోసం పలు విడతల్లో భారీ మొత్తంలో లంచం చెల్లించినట్టు సీబీఐ గుర్తించింది. అద్దె డాక్టర్లు, అద్దె సిబ్బందితో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులను మభ్యపెడుతున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. దేశంలో పలు మెడికల్ కాలేజీ సంబంధించి అవినీతి భాగవతం ప్రస్తుతం సెన్సేషనల్ గా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే దక్షిణాది దేశాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా రాష్ట్రాలన్నింటిలో కూడా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో తనిఖీలు చేపట్టారు. ఏంటంటే ఇక్కడ నేషనల్ మెడికల్ కాలేజీ సంబంధించి ఏవైతే వాళ్ళు వచ్చి తనిఖీలు చేసేటప్పుడు తూతూ మంత్రంగానే ఇక్కడ కొన్ని అవకతవకలు చేసి తర్వాత వాళ్ళకి లంచాలు ఇచ్చి ఈ విధంగా వాటిని మేనేజ్ చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు అందడంతో ప్రస్తుతం దీని మీద సిబిఐ అధికారులు రంగంలోకి దిగి ప్రస్తుతం ఇలాంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు తెలంగాణ ఇటు ఏపీలో కూడా పలు మెడికల్ కాలేజీలను గుర్తించింది. ఇక విశాఖలో అయితే మాత్రం గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి డైరెక్టర్ మీద కూడా కేసు నమోదైంది. ఎవరైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉంటుందో వాళ్ళు సిబ్బంది ఇక్కడికి వచ్చేటప్పుడు అధికారులు వచ్చి ఇక్కడ తనిఖీలు చేపట్టేటప్పుడు అక్కడ కొన్ని వేరే ప్రాంతాల నుంచి అంటే అద్దె రూపంలో డాక్టర్లను వీళ్ళని తీసుకొచ్చి ఆ టైంలో మేనేజ్ చేయడం, తర్వాత ఇక్కడ పర్మిషన్ల కోసం వీటన్నిటి కోసం కూడా లంచాలు ఇచ్చి సుమారు 50 లక్షలు కోటి రూపాయల వరకు కూడా లంచాలు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిబిఐ అధికారులు కూడా రంగంలో దిగి చాలా వరకు కాలేజీలను గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే విశాఖలో ఉన్నటువంటి గాయత్రి కాలేజీ మీద కూడా డైరెక్టర్ మీద కూడా కేసు ఫైల్ అయినటువంటి సంగతి తెలుస్తుంది. అయితే మిగతా చోట్ల నుంచి పాటించాల్సినటువంటి నామ్స్ కానీ ఇటువంటివి ఏవి కూడా పాటించకపోవడం, అంతేకాకుండా ఎటువంటి అనుమతులు కూడా తీసుకోవాలంటే దానికి సంబంధించి చూసి చూడనట్టు వ్యవహరించడానికి ఈ ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉందో వాళ్ళకి కూడా డబ్బులు లంచం రూపంలో డబ్బులు ఇచ్చి తర్వాత వాటిని మేనేజ్ చేయడం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం పరిగణలోకి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఆంధ్ర నుండి ఈ విధంగా ఢిల్లీ వరకు కూడా అక్రమాల దండ నడుస్తూనే ఉండి దానికంటే ప్రస్తుతం అయితే ముఖ్యంగా చూసుకుంటే వసతులు లేకుండా మేనేజ్ చేయడం, అదేవిధంగా హవాలా మనీ ద్వారా ఇచ్చినటువంటి డబ్బులు తీసుకెళ్లడం, ఇటువంటి కార్యకలాపాన్ని కూడా కొనసాగిస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ఈ నేపథ్యంలోనే సిబిఐ అధికారులు ముఖ్యంగా ఇటువైపు నుంచి సుమారు 40 ప్రాంతాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ మీద ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన తర్వాత నిరూపణ అంటే లంచాలు ఇచ్చినట్టు అక్కడ మేనేజ్ చేస్తున్నటువంటి కూడా అవన్నీ ఆరోపణలన్నీ కూడా నిజమైన తెలిసిన తర్వాత వాళ్ళ దర్యాప్తులో ప్రస్తుతం కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ విధంగా తెలంగాణ అదేవిధంగా ఏపీలో కూడా ప్రస్తుతం అనుమానాలు ఉన్నటువంటి అంటే ఆరోపణలు ఉన్నటువంటి కాలేజీల మీద కూడా సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన తర్వాత జాతీయ మెడికల్ కౌన్సిల్కి ఈ డబ్బులు ఇవ్వడం, లంచాలు ఇవ్వడం ఇవన్నీ కూడా ఆరోపణలన్నీ కూడా నిజమైన తెలిసిన తర్వాత ప్రస్తుతం వాటికి సంబంధించినటువంటి డైరెక్టర్ల మీద కూడా కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంకా ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో ఏ కాలేజీల మీద వాటన్నిటి మీద కూడా ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఆ దర్యాప్తులో ఆరోపణలు అన్నీ కూడా నిజమైతే వాటి మీద కూడా చర్యలు తీసుకున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. సురేష్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ.